అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాజోలుకు కొత్త అసెంబ్లీ సమన్వయకర్తను నియమించారు మాజీ ముఖ్యమంత్రి జగన్. మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈసారి ఎలాగైనా రాజోలు దక్కించుకోవడంపైన ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. రాజోలుకు చెందినటువంటి కీలక నేత మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావుకు కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించబోతున్నారు. సో పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో చోటు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాజోలులో బలంగా ఉంది జనసేన పార్టీ. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లోనూ జనసేన పార్టీ విజయం సాధించడం జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ రాజోలుకు కొత్త అసెంబ్లీకి సంబంధించి సమన్వయకర్తను కూడా నియమించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, రాజోలు పైన స్పెషల్గా ఫోకస్ పెట్టింది వైసీపీ. సో జనసేన సిట్టింగ్ స్థానంగా కనబడుతుంది ప్రజెంట్. సో ఎలా చూడాలంటారు? ఈ మార్పు ఎంతవరకు వైసీపీకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉందనుకోవచ్చు? సిరాజ్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వరుసగా 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన పార్టీ క్షేత్రస్థాయి పైన దృష్టి పెట్టారు. అదే విధంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ బలమైన నియోజకవర్గాల్లో మరింత బలమైన అభ్యర్థులను దింపడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. అయితే గొల్లపల్లి సూర్యారావు మాజీ మంత్రి, టీడీపీ గతంలో కాంగ్రెస్ లో పనిచేశారు. అయితే కాంగ్రెస్ నుంచి మళ్ళీ టీడీపీ వెళ్ళారు. 2014 ఎన్నికల్లో గొల్లపల్లి సూర్యారావు టీడీపీ నుంచి గెలిచారు. 2019 ఎన్నికల్లో అక్కడ నుంచి జనసేన గెలవడం జరిగింది. 2024 ఎన్నికల్లో కూడా అక్కడ నుంచి జనసేన గెలవడం జరిగింది. జనసేన సిట్టింగ్ స్థానము అక్కడ జనసేన స్థానికంగా చాలా బలంగా ఉందని చెప్పడానికి 2019 ఎన్నికల్లో కేవలం రాపాక వరప్రసాద్ 1000 ఓట్లతో కూడా అక్కడ నుంచి జనసేన అభ్యర్థిగా గెలవడం జరిగింది. అయితే జరిగిన రాజకీయ పరిణామాల మార్పుల్లో భాగంగా గొల్లపల్లి సూర్యారావుతో పాటు గొల్లపల్లి సూర్యారావు కూతురు గొల్లపల్లి అమూల్య టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు ప్రస్తుతం ఆ రాజోలు నియోజకవర్గానికి. అయితే ఇక్కడ ప్రధానంగా గొల్లపల్లి సూర్యారావుకు వయసు భయపడడం, ఆయన అనారోగ్యానికి తరచు గురి కావడంతో అక్కడ ఏదైతే పాముల రాజేశ్వరి దేవిని వైసీపీ ఇన్ఛార్జ్ గా నియమించారు. పాముల రాజేశ్వరి దేవి 2009లో గన్నవరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు. 2014 ఎన్నికల్లో ఆమెకు టికెట్ దక్కలేదు. 2017లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ కాలం ఉండలేకపోయారు. 2019 ఎన్నికలకు ముందే ఆమె జనసేనలో చేరారు. 2019 ఎన్నికల్లో పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు. అయితే ఓడిపోయిన తర్వాత ఏదైతే 2024 ఎన్నికలకు ముందు ఆమె వైసీపీలో చేరారు. వైసీపీలో చేరిన తర్వాత ఆమెకు ఏదైతే పి గన్నవరం కాకోకుండా పక్క ఉన్న రాజోలు నియోజకవర్గం ఇన్ఛార్జ్ చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో జగన్ ఇక్కడ గెలిచి తీరాలంటూ ఇప్పటికే వైఎస్ఆర్సీపీ శ్రేణులకు పాముల రాజేశ్వరి దేవరికి కూడా సూచించడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో ఏదైతే జనసేనకు వచ్చినా లేదా కూటమి భాగంలో టీడీపీకి వచ్చినా అక్కడ ఖచ్చితంగా గెలిచి తీరాలంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడమే కాకుండా గోదావరి జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయడానికి పూనుకున్నారు. ఇప్పటికే పలువురిని రీజనల్ కోఆర్డినేటర్ గా నియమించారు. తూర్పు గోదావరి జిల్లాకు మళ్ళీ తూర్పు పశ్చిమ గోదావరి కిరణ్, కొంతవరకు ఎందుకంటే గతంలో జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి మరో పక్క గుడివాడ అమర్నాథ్ కూడా కోఆర్డినేటర్ గా వేయడం జరిగింది. ఆ రాష్ట్ర వ్యాప్తంగా జగన్ తన పర్యటనలు ప్రారంభం కాకముందే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి పార్టీ కమిటీలు, గ్రామస్థాయి కమిటీలు, బూత్ కమిటీలు ఇలా వరుసగా మొత్తం కంప్లీట్ చేయాలి. రాబోయే ఏప్రిల్ తర్వాత ఆయన జిల్లాల పర్యటన మొదలు పెట్టడానికి ఇప్పటికే సమాయత్తమవుతున్నారు. మరోపక్క తాను జిల్లాల యాత్ర చేపట్టేలోపు పార్టీకి సంబంధించిన అన్ని కమిటీలు పూర్తి కావాలి, బూత్ కమిటీలు పూర్తి కావాలి. బూత్ కమిటీలో ఉన్న ఓటర్లకి ఈ ఆధార్ కార్డు లింక్ చేయాలి, అవి డిజిటలైజేషన్ చేయాలంటూ నేరుగా పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. మరోపక్క రాబోయే ఎన్నికలు ఎదుర్కోవడానికి పక్కాగా స్కెచ్ చేస్తున్నారు. ఏదైతే 2009లో ఒకసారి, 2004లో ఒకసారి, 2 సార్లు గెలిచిన పాముల రాజేశ్వరి దేవిని ఏకంగా రాజోలు నియోజకవర్గానికి షిఫ్ట్ చేశారు. రాజోలు నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం రాబోయే ఎన్నికల్లో ధీటుగా గెలవడానికి జగన్ ఇప్పటి నుంచే వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేస్తున్నారనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. సిరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.
మొత్తం మీద అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. రాజోలుకు కొత్త అసెంబ్లీ సమన్వయకర్తను నియమించారు మాజీ ముఖ్యమంత్రి జగన్. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవిని నియమిస్తూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈసారి ఎలాగైనా రాజోలు దక్కించుకోవడం పైన ప్రధానంగా వైసీపీ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇక రాజోలుకు చెందినటువంటి కీలక నేత మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావుకు కీలకమైనటువంటి పార్టీ బాధ్యతలు అప్పగించారు. సో రాజకీయ వ్యవహారాలకి సంబంధించి సలహాదారు కమిటీలో కూడా ఆయనకు చోటు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు కూడా ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే రాజోలులో బలంగా ఉంది జనసేన పార్టీ. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లోనూ జనసేన పార్టీ విజయం సాధించినటువంటి పరిస్థితి చూసాం. ఈ ఎన్నికలకి ముందున్నటువంటి అంటే తొలిసారిగా జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి రాపాక వరప్రసాద్ కూడా పూర్తి స్థాయిలో వైసీపీకి కొంతవరకు సన్నిహితంగా వెలగడం. ఈ మొత్తం తాజాగా మాత్రం సమన్వయకర్తన మార్పు. సో గొల్లపల్లి సూర్యారావుకు పూర్తి స్థాయిలో పార్టీ యొక్క కీలక బాధ్యతలు అప్పగించడం అంటే మొత్తం వ్యవహారం చూసుకున్న తర్వాత రాజోలు పైన వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఈసారి రాజోలును ఎలాగైనా కైవసం చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలో మాత్రం సో విపక్ష వైసీపీ కనబడుతుంది.